అందరికీ నమస్కారం అండి. నా పేరు నంద్యాల లక్ష్మి, రాజానగరం మండలం మహిళా అధ్యక్షురాలు నుండి. ఈరోజు నూతన జనసేన కార్యాలయం ప్రారంభోత్సవం శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు, శ్రీమతి వెంకటలక్ష్మి గారి చేతుల మీదుగా జరిగిందండి. చాలామంది ఎమ్మెల్యేలు ఇంట్ల చుట్టూ తిప్పించుకునే కాలం పోయిందండి. ప్రజల్లోనే ఉంటూ ప్రజలకు చేరువుగా ఉండాలని రాజానగరం మండలంలో ఈ కార్యాలయం ప్రారంభించడం జరిగిందండి. అలాగే కార్యాలయం కూడా గవర్నమెంట్ సంబంధిత కార్యాలయాలకు దగ్గరగా ప్రజలకి ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించే విధంగా ఈ కార్యాలయం ప్రారంభించడం జరిగిందండి. అలాగే అంబులెన్స్ సర్వీస్ని కూడా మళ్ళీ పునఃప్రారంభించారు. అందరికీ ఆరోగ్య సమస్య కానీ, భూ సమస్య కానీ, ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఇక్కడి నుంచే నేరుగా పరిష్కారం జరుగుతుందండి. అలాగే జనవాణి కూడా ఇక్కడి నుంచే జరుగుతుందండి. ఇలా ప్రజలకు చేరువుగా ఉండే కార్యాలయం ప్రారంభించినందుకు మా తరపున, మా మహిళల తరపున, రాజానగరం జనసేన కూటమి పార్టీ తరపున ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గండి జయసుధ, జనసేన పార్టీ వీర మహిళ. మన రాజానగరం నియోజకవర్గం, మన శాసనసభ్యులు మన బత్తుల బలరామకృష్ణ గారు ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని, ఎవరికి ఏ సమస్య వచ్చినా రాజమండ్రి వెళ్తున్నారని, ఇక్కడ మండలాఫీసు, అటు పోలీస్ స్టేషను మధ్యలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా పార్టీ కార్యాలయం నిర్మించడం జరిగింది. ఇది ఈరోజు ఓపెనింగ్కి ఎంతోమంది జన సైనికులు, వీర మహిళలు, నాయకులు, అలాగే కూటమి నాయకులు, అలాగే టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేశారు. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలతో, ఆశయాలతో వచ్చినటువంటి మన బత్తుల బలరామకృష్ణ గారు అనుక్షణం ప్రజల్లోనే ఉంటున్నారు. ఆ రోజుని పార్టీలోకి అడుగు పెట్టిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా గెలిచామని పక్కన లేకుండా ప్రతి ఒక్కరికి ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్తున్నారో, ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకుంటున్నారో. రేపటి నుంచి రాజానగరంలోనే ఉండి సేవలు అందించాలని ఆయన నిర్ణయించినటువంటి ఈ పార్టీ ఆఫీస్కి నిజంగా మేము ఎంతో గర్వపడుతున్నాము. ఎప్పుడు ఆయన ప్రజల్లో ఉండారు, ప్రజలకు సేవలు అందిస్తుంటారని మనసారా కోరుకుంటూ జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. అందరికీ నమస్కారం అండి. ఎమ్మెల్యే గారు బొత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలోనూ మన పార్టీ ఆఫీస్ రాజానగరం మండలాన్ని ప్రారంభోత్సవం జరుగుతుంది ఈ రోజున. కావున ప్రతి మహిళలకి కూడా, ప్రతి ఒక్కరికి కూడా మనకు అందుబాటులో ఉంది. ఏ మహిళ కూడా ఎక్కడికో వెళ్ళి ఏదో ఎక్కడో ఉన్నారు అని వెతుక్కోని అవసరం లేకుండా చేతికి అందుబాటులో ఉంది కనుక ఈ కార్యక్రమం దగ్గరికి వచ్చి మనకి ఏమన్నా లోటుపాట్లు ఏమన్నా ఉంటే ఈ పార్టీ ఆఫీస్ కాడకు వచ్చి ఇది ఇలా ఉంది మా పరిస్థితి అని చెప్పేసి చెప్పుకుంటే తగ్గ విధంగా ఉంది మన పార్టీ ఆఫీసు. కనుక ఏ మహిళ కూడా వెనక ఆడకుండా వచ్చి వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకోవాల్సిందిగా కోరుచున్నామండి. అలాగే ఈ కార్యక్రమానికి మన అంత ప్రోత్సాహం చేసిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి.